డ్రగ్స్ ను నివారించేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ నడుం బిగించింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 550 కిలోమీటర్ల మేర మహిళా పోలీసులు సైకిల్ యాత్ర చేపట్టారు. ప్రతి చోట ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దీనిపై వివరాలు మనకు శ్యామ్ అందిస్తారు. డ్రగ్స్ పై దండయాత్ర పేరుతో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ యంత్రాంగం చూసుకున్నట్టయితే గత 10 రోజుల నుంచి కూడా ముఖ్యంగా ఈ డ్రగ్స్ నివారించాలి, దానిలో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కూడా ఒక బృహత్తరమైన ప్రణాళిక తీసుకున్నారు. ముఖ్యంగా సైకిల్ యాత్ర అనేది చేపట్టారు. ముఖ్యంగా దీనికి సంబంధించి డ్రగ్స్ వాడకం వల్ల కలిగే నష్టాలు కానీ దీనికి సంబంధించి ఈరోజు 10వ రోజు ప్రతి చోట కూడా మంచి స్పందన అనేది వస్తుంది. దీనికి సంబంధించి కూడా చెప్పండి, ఇవాళ 10th డే ఎలా ఉంది రెస్పాన్స్? మేము ఎక్కడికి వెళ్ళినా సరే మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుని బాగా రెస్పాండ్ అవుతున్నారండి. యాక్చువల్లీ మేము ఈ డ్రగ్స్ పై దండయాత్రల కార్యక్రమంలో భాగంగా 5 మహిళా పోలీసులు దీంట్లో సైకిల్ తొక్కుతూ ప్రారంభించామండి. మన విజయవాడ సిటీ కమిషనర్ రాజశేఖర్ బాబు గారు ఈ డ్రగ్స్ పై దండయాత్ర అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి మా 5 ఇందులో భాగం చేశారండి. ఎక్కువ డ్రగ్స్ కేసులో మేము తీసుకొచ్చినప్పుడు వాళ్ళు డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళకి తెలియకుండానే ఫ్రెండ్స్ అలవాటు చేయడం వల్ల లేకపోతే ఇతర కారణాల వల్ల వాళ్ళు డ్రగ్స్కి అలవాటు పడ్డారని చెప్తున్నారు. అందువల్ల మేము ఈ డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏరియాకి తిరుగుతూ ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకి వాళ్ళ తల్లిదండ్రులకి అవగాహన కల్పిస్తున్నామండి. డ్రగ్స్ ఏ విధంగా అలవాటు పడతాయి, ఒకవేళ తల్లిదండ్రులకైతే మీ పిల్లలు ఒంటరిగా గడుపుతున్నా ఎక్కువ సమయం ఫోన్స్ చూస్తూ లేదా వేరే ట్రాన్స్లో ఉన్నా లేకపోతే యాక్టివ్గా లేకపోయినా అబద్ధాలు ఆడడం, చిన్న నేరాలు చేయడం వంటికి పాల్పడితే వెంటనే గుర్తించి ఒకవేళ వాళ్ళు డ్రగ్స్కి అలవాటు పడిపోయినట్లయితే వాళ్ళని డీఅడిక్షన్ సెంటర్కి ఏ విధంగా పంపాలనే విషయాన్ని కూడా మనం తెలియజేస్తున్నామండి. అదేవిధంగా డ్రగ్స్ వల్ల ఏ విధంగా సమాజంలో కానీ ఉద్యోగ అవకాశాలు కోల్పోవడం కానీ ఏ విధంగా జరుగుతుందని మేము యువతకి అవగాహన కల్పిస్తున్నామండి. ఈ విధంగా మేము ప్రచారం చేయడం వల్ల ఈ విజయవాడ సిటీలో మొత్తం ఎన్టీఆర్ జిల్లా మొత్తం 34 రోజులు 510 కిలోమీటర్లు టార్గెట్గా చేసుకుని మేము ఈ యాత్ర ప్రారంభించామండి. ఈ కిలోమీటర్లు అనేవి ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ విజయవాడ సిటీలో మేము ఈ అవేర్నెస్ కలిగించడం వల్ల ఖచ్చితంగా ఈ NDPS కేసులు అనేవి తగ్గుతాయని మేము ఆశిస్తున్నామండి. ఒకవేళ అలాగనక జరిగితే అందరూ కూడా ఆ తల్లిదండ్రులందరూ కూడా నిజంగా రాజశేఖర్ బాబు గారికి కృతజ్ఞత కలిగి ఉంటారండి. కమిషన్ అంటే మొత్తం మీద చూడొచ్చు, అంటే ప్రతిరోజు కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా జరుగుతుంది. చెప్పండి మేడం, ఈ ఏదైతే డ్రగ్స్కి సంబంధించి దండయాత్ర పేరుతో ఏదైతే దీనికి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది? మనకి డ్రగ్స్ పై దండయాత్ర అని చెప్పి సిపి సార్, మన IG రాజశేఖర్ బాబు IPS సార్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇందులో ఏంటంటే మనకి ఆల్ పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఉన్న క్రైమ్ హాట్స్పాట్స్ అంటాము. డ్రగ్స్ కానీ ఇతర క్రైమ్స్కి కానీ ఎక్కువ స్కోప్ ఉండే ఏరియాస్ అన్నింటినీ కూడాను ఐడెంటిఫై చేసి వాటిలో CC కెమెరాస్ ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఇప్పుడు వాటన్నిటిని కవర్ చేస్తూ డ్రగ్స్ అబ్యూస్ ఆపాలి అనే దానిపైన అవేర్నెస్ క్రియేట్ చేస్తూ మన 5 విమెన్ పోలీస్ ఆఫీసర్స్ మొత్తం సిటీ మొత్తం పరిధిలోని 500 పైన కిలోమీటర్లు ట్రావెల్ చేస్తూ 4 రోజుల పాటు సైకిల్ యాత్ర చేస్తారు. ఇందులో ఏంటంటే కమ్యూనిటీ తోటి అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఇది. అందరికీ అవేర్నెస్ కలిగిస్తూ అలాగే దీనిపైన అవేర్నెస్సే కాకుండా రీహాబిలిటేషన్ అంటే వాళ్ళందరినీ కూడా డీఅడిక్ట్ చేయడానికి కూడాను మార్గాలన్నీ కూడాను తెలుపుతూ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఇవన్నీ చేస్తున్నాము. సో ప్రజలందరూ కూడాను దీనికి అటెండ్ అయ్యి మీరంతా కూడాను డ్రగ్స్ అవేర్నెస్ మీరు తెచ్చుకొని పక్క వాళ్ళ మీ చుట్టుపక్కల కానీ మీ పరిచయస్తులో కానీ ఎవరైనా డ్రగ్స్తో బాధపడుతుంటే డ్రగ్స్ చేసడంతో బాధపడుతుంటే ఖచ్చితంగా వాళ్ళకి సాయం చేయడానికి ఈ గవర్నమెంట్ చాలా చర్యలు తీసుకుంటుంది. సో తప్పకుండా వినియోగించుకోగలరు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే గత 10 రోజుల నుంచి కూడా ఈ దండయాత్ర చేస్తున్నారు, దీనికి సంబంధించి అడుగడుగునా కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. చెప్పండి, ఈరోజు ఇక్కడ ఈ డ్రగ్స్ ఏదైతే మీరు చేపట్టిన సైకిల్ యాత్ర మంచి స్పందన వస్తుంది. మనకి జనవరి 27వ తారీఖున మన ఎన్టీఆర్ కమిషనర్ గారు డాక్టర్ రాజశేఖర్ బాబు IPS గారు 27వ తారీఖున ఈ డ్రగ్స్ పై దండయాత్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో ఈ యొక్క ర్యాలీ చేస్తూ రావడం జరిగింది. ఈ రోజు 10వ రోజు ఈ నిన్న పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా ఈ యొక్క వీధులన్నింటిలో కూడా మేము ఈ యొక్క సైకిల్ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఎందువల్లంటే ఇప్పుడు సమాజంలో ప్రస్తుతం ఎక్కువ మంది ఈ యొక్క డ్రగ్స్ మారక ద్రవ్యాలకు అలవాటు పడడం జరిగింది. దాన్ని మన CP గారు పూర్తిగా నిర్మూలించాలని పారదోలాలనే ఉద్దేశంతో ఒక దృఢ నిశ్చయంతో ఈ యొక్క ప్రోగ్రాంని చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా మేము కూడా మా యొక్క సాధ్యమైనంత వరకు చేయూతనిచ్చి ముందుకు తీసుకువెళ్ళి చాలా వరకు దీన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం.
అంటే మొత్తం మీద చూసుకున్నట్లయితే దాదాపు చూసుకున్నట్లయితే మొత్తం 510 కిలోమీటర్ల మేర ఇది యాత్ర కొనసాగి ఉంది. దాదాపు 60 రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది. అడుగడుగునా కూడా ముఖ్యంగా ఏదైతే పాఠశాల కళాశాల విద్యార్థులు ఇందులో ఇన్వాల్వ్ చేస్తారు. ముఖ్యంగా యువత అనేది ఈ డ్రగ్స్కి బానిస అవుతున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళకి చైతన్యపరచడం ద్వారా పూర్తిగా కూడా దీన్ని నిర్మూలించాలనేది ఈ సైకిల్ దండయాత్ర మాత్రం సక్సెస్ అవుతుంది అనేది కూడా ఖచ్చితంగా భావించవచ్చు. కెమెరా పర్సన్ తేజాతో శ్యామ్, హెచ్ఎం టీవీ.